మంత్రి భువనగిరి జిల్లా సంస్థాన నారాయణపురం మండల కేంద్రంలోని రాచకొండ గుట్టలను ఆలయాలను సందర్శించారు. మునుగోడు నియోజకవర్గ ఎన్టుడే న్యూస్ ప్రతినిధి కుర్మతి రమేష్ బృందం. క్రైస్తవ పూర్వ 1300 సంవత్సరాల నుండి రాచకొండ ప్రాంతంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, పురాతన శివాలయాలు, దేవతామూర్తులు ఎన్నో కొలువై ఉన్నటువంటి రాచకొండ ప్రాంతం ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎవరు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని ఆ ప్రాంత వాసులు, చరిత్రకారులు అంటున్నారు. ఆలయాలు శిథిలమై ఉన్నప్పటికీ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పట్టించుకోకపోవడం ద్వారా శిథిలావస్థకు చేరుకున్నాయి. తిరిగి పునరుద్ధరణతో రాచకొండను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దొచ్చు. ఇక్కడి ప్రాంతాన్ని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించిన సందర్భంగా ఈ దేవాలయాలను, రాచకొండ భూములను పరిరక్షించాలని కోరుతూ దేవాలయ అభివృద్ధికి సహకరించి భవిష్యత్తులో రానున్న రోజులుగా అభివృద్ధి చెందే విధంగా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రజలు కోరుతున్నారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. రోజు వస్తారా పంతులుడికి? వీడికి వస్తలేనట్టుగా ఇక ఆడికి వస్తే వీడికి వస్తాడు, కానీ ఇక అసంపూర్తి నేనే ఉల్లిగడ్డ తిన్నా. ఒక్క నిమిషం. దగ్గర ఉన్నటువంటి దేవాలయం దగ్గర ఉంది. ఇక్కడే ఉన్నాం సార్. కళ్యాణోత్సవాలు జరుగుతాయి. ఒకటి నెల 2 ఏకాదశులు ఉంటాయి. ఏకాదశికి నాకు అభిషేకాలు ఉంటాయి. స్వాతి నక్షత్రాలు హోమాలు ఉంటాయి. భక్తులు కూడా వస్తుంటారు. పూజలు నడుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు అంటే ఇంతకుముందు మన కేసీఆర్ వచ్చింది కదా, వచ్చిన రాచకొండ పట్టణం రామలవారి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ గుడి వెనుక రాచకొండ పోటు తర్వాత రామలవారి గుడి అని టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ కూడా చాలా అసలు యాక్చువల్గా అక్కడ దేవుళ్ళు మనం రాజులు పరిపాలన చేసేటప్పుడు ఏవైతే విగ్రహాలు, పూజలు అందుకునే విగ్రహాలు, మూల విగ్రహాలు ఉన్నాయి ఇంకా ఆ గుళ్ళో ఇంకా నడుస్తూనే ఉంది, పూజ నడుస్తూనే ఉంది. కాకపోతే ఏంటంటే ఆయన వచ్చి సందర్శించింది కానీ ఏం పట్టించుకోలేదు గవర్నమెంట్. రీసెంట్గా మన ఇక్కడ ఎవరుండే మనకు అది కాదు, మన దేవాదాయ శాఖ ఇంద్రకరణ్ రెడ్డి ఉండే, ఆయన దగ్గర పోవడం జరిగింది. వాళ్ళు కలెక్టర్ దగ్గర పోవడం జరిగింది. అంటారు కానీ ఇంతవరకు ఇంకొకటి కేంద్రం నుంచి కూడా రాచకొండకు నిధులు పెడతామని చెప్పి ఎన్నో పెట్టారు. ఈ రాచప్ప సమితి అని ఒకటి ఈ రాచకొండకు వ్యవహరిస్తుంది. రాచప్ప సమితి అని ఈ రాచకొండలో పురావతు గుళ్ళే కానీ ఆ పాత నిర్మాణాలే మన శిథిలమైన గుళ్ళకు అదొక రక్షణ అన్నట్టు, కవచంలాగా వాళ్ళు ఈ కమిటీ పెట్టుకొని ఈ రాచకొండ చూస్తూ ఉంటున్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఇప్పుడు పూజ జరిగేది కూడా అవే, శివలింగం కూడా అదే. మళ్ళీ ఇప్పుడు కొత్త పాత శివలింగాన్ని మళ్ళీ ఇక్కడ పునరుద్ధరణ చేస్తారు. మళ్ళీ అది కూసుకున్న ప్రభాకరు మన ఎవరు కలెక్టర్ గారు కూడా వచ్చి సందర్శించి పోయిన డిసెంబర్లో స్థాపిత ఇది ప్రారంభం చేశారు. అది మధ్యలో చేసి అయిపోయింది. అది ఇంకోటి టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయింది, అది కూడా అయింది. కాబట్టి ఏంటంటే రాచకొండ ఇది పర్యాటక కేంద్రం ప్రకటించి గవర్నమెంట్ పట్టించుకోవాలని కూడా నేను చాలా పిటిషన్లు కూడా పెట్టి కలెక్టర్ గెలిచడం జరిగింది, అని చేయడం జరిగింది.
వస్తారు చూస్తాం పోయికి వస్తారు చేస్తామంటారు వెళ్ళిపోతారు. మామూలుగా ఎన్ని సింగిల్ మీద చైర్మన్ ఏంది, మన ఎంపీపీ గారు ఏంది, మన నారాయణపురం మండలం వాళ్ళు ఎవరైనా కలెక్టర్ మన ఎమ్మెల్యే గారు కూడా వీళ్ళు చెప్తారు మర్చిపోతారు కథ. మనకేంటంటే రాచకొండలో సకల దేవతలు ఉండరు. ఇక్కడ ముందర ఒక చండీశ్వరి అమ్మవారు ఉంది, చాలా బాగుంది. చండీశ్వరి అమ్మవారు 5 చేతులతోటి ఇక్కడ 5 ఇక్కడ 5 చేతులతోటి వస్తుంటుంది. ఆమె ఛాతి వరకు పుట్ట చేస్తూ ఉంటుంది, ఎవరు పట్టించుకుంటారు. దీనికి కావాల్సినటువంటి వనరులు సంపద మనం ఏ విధంగా సమకూర్చుదామని మీరు చెప్పండి. అట్లా మీ సజెషన్ మేరకు చెప్పండి. మా సజెషన్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ పట్టించుకొని మన ఇప్పుడు గుళ్ళకు మన రాచకొండకు నిధులు ఏర్పాటు చేస్తే దాన్ని బట్టి మనం చేయొచ్చు. దాదాలంటే వస్తారు, ఒక 10,000 ఇస్తారు, ఒక 5 కాదు కదా, 5,000 10,000 అయితే కాదు. గవర్నమెంటే పట్టించుకొని నిధులు విడుదల చేసి మామూలుగా పూజలు అందుకునే గుళ్ళను కూడా ఇంకా డెవలప్ చేసి రోడ్లు లేవు, రోడ్డు చక్కగా లేదు, రోడ్డు వాటర్ స్వామివారికి వాటర్కి ఇబ్బంది ఉంది. ఉండేందుకు పబ్లిక్ వచ్చిరు అనుకో, ఇప్పుడు మామూలుగా సేద తీసుకునేందుకు మండపాలు అవి చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఈ స్వామివారు ఫస్ట్ ప్రతిష్టాపన చేసిన తర్వాత మామూలుగా పబ్లిక్ అంత రాకపోయారు. ఇప్పుడు ఈ మధ్యలో ఇయర్లీ కొంచెం పబ్లిక్ తెలుస్తుంది. ప్రతి ఒక్క పూజకు అందరూ భక్తులు వస్తున్నారు. మరి స్వామివారు వచ్చిన భక్తులకు మంచి కృపా కటాక్షం అందిస్తుంది. మీరు ఉన్నారు కదా, ఇప్పుడు వచ్చిన భక్తుల వాళ్ళ సంతోషాల మేరకు మీకు ఎట్లా అనిపించిందమ్మా ఒకసారి? మాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంచిగా అనిపిస్తుంది. అందుకే ప్రతిసారి ఇక్కడికి వస్తున్నాం. మేము ఏదన్నా అనుకుంటే ప్రతి పని అవుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. అందుకే ప్రతిసారి ఇక్కడికి వస్తున్నాం మేము.